వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వావిలాల స్వరూపరాణి. నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రం గురించి వీడియో చేస్తున్నాను. నా వీడియోను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ఈరోజు అనురాధ నక్షత్రం గురించి తెలియజేస్తాను. అనురాధ నక్షత్రం ఎవరున్నా కూడా ఈ వీడియోను చూడండి. మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ ఎవరున్నా కూడా అనురాధ నక్షత్రంలో దాని గురించి తెలుసుకున్నారు. అనురాధ నక్షత్రము 1, 2, 3, 4. 1వ పాదము నాకు గుర్తిస్తే నాకు దీర్ఘమిస్తే నా అనే అక్షరంతో వస్తుంది. 2వ పాదము నీ, 3వ పాదము ను, 4వ పాదము నే. నా, నీ, ను, నే అనే పాదాలు గల వాళ్ళందరూ కూడా అనురాధ నక్షత్రం కిందకి వస్తారు. ఇది వృశ్చిక రాశికి చెందింది. అనురాధ నక్షత్రము వృశ్చిక రాశికి చెందింది. దీని యొక్క గణము దేవగణము. ఇందులో జన్మించిన వారి యొక్క గణము దేవగణము. నాడి మధ్య నాడి, యోని పులి. నక్షత్రాధిపతి శని. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. నక్షత్ర దేవత మిత్రుడు, స్నేహదైవం. దేవతా స్వరూపంగా సూర్యుడికి సమానమైన శక్తి కలవారు వీరు. దేవతా స్వరూపంగా సూర్యుడికి సమానమైన శక్తి గలవారు ఈ అనురాధ నక్షత్రం. అయితే అనురాధ నక్షత్రంకి వివాహ వ్యవస్థలో ఎన్ని 18 గణముల కంటే ఎక్కువ పాయింట్లు వచ్చిన నక్షత్రాలను తెలియజేస్తాను. తక్కువ వచ్చిన నక్షత్రాలు కూడా తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. అశ్విని నక్షత్రము 24. తర్వాత భరణి పడదండి 14. కృత్తిక 1వ పాదము 19. తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలు 24. తర్వాత రోహిణి 27. మృగశిర 1, 2 పాదాలు 20. మృగశిర 3, 4 పాదాలు 11. తర్వాత ఆరుద్ర 16. పునర్వసు 1, 2, 3 పాదాలకు 21. పునర్వసు 4వ పాదానికి 26. తర్వాత పుష్యమి 18. ఆశ్లేష 21. మఘ 24. కుబ్బ 20. ఉత్తర 1వ పాదానికి 29. ఉత్తర 2, 3, 4 పాదాలకు 26. హస్త 27. చిత్త 1, 2 పాదాలకు 12 పాయింట్లు అండి. ఇది కలవది, రిజెక్ట్ చేయాలి. చిత్త 3, 4 పాదాలకు 7 పాయింట్లు అండి. ఇది కూడా కలవదు. స్వాతి 22. విశాఖ 1, 2, 3 పాదాలకు 17 పాయింట్లు అండి. తర్వాత విశాఖ 4వ పాదానికి మాత్రం 28 పాయింట్లు వచ్చినాయి. తర్వాత అనురాధకు 28. తర్వాత జ్యేష్ఠకు 31. తర్వాత మూల నక్షత్రానికి 16. తర్వాత పూర్వాషాఢ 14. ఉత్తరాషాఢ 1వ పాదము 22. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 25. శ్రవణం 26. ధనిష్ట 1, 2 పాదాలకు 12. ధనిష్ట 3, 4 పాదాలకు కూడా 12 కలవదు. శతభిషం 22. పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 24. పూర్వభద్ర 4వ పాదం 24. ఉత్తరభద్రకు 18. రేవతికి 27. ఈ విధంగా వివాహ వ్యవస్థలో 18 కంటే ఎక్కువ వచ్చిన పాయింట్లతోని మనము వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళాలి. 18 కంటే తక్కువ వచ్చిన పాయింట్లను రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరొక్కసారి పడని నక్షత్రాలు తెలియజేస్తాను, వినండి. భరణి 14. మృగశిర 3, 4, 11. ఆరుద్ర 16. చిత్త 1, 2, 12. చిత్త 3, 4, 7. విశాఖ 1, 2, 3, 17. తర్వాత మూల 16. పూర్వాషాఢ 14. తర్వాత ధనిష్ట 1, 2, 12. ధనిష్ట 3, 4 కూడా 12. కాబట్టి ఈ నక్షత్రాలు పడవని గుర్తుంచుకోండి, గమనించండి. తర్వాత అనురాధ నక్షత్రానికి తారాబలం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. తారాబలం చూసినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర జన్మతార. ఇందులో రవి ఉంటాడు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలు కూడా వీళ్ళు సంపత్తార. ఇందులో బుధుడు ఉంటాడు. మంచి పనులను చేసుకోవచ్చు. తర్వాత అశ్విని, మఖ, మూల విపత్తార రాహు ఉంటాడు. తర్వాత భరణి, కుబ్బ, పూర్వాషాఢ క్షేమత్తార 4వది గురువు ఉంటాడు. కృత్తిక, ఉత్తరాషాఢ ప్రత్యేక తార కేతు ఉంటాడు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం 6 సాధన తార. ఇందులో చంద్రుడు ఉంటాడు. పనులు సక్సెస్ అవుతాయి. మృగశిర, చిత్త, ధనిష్ట, నైతన తార శని
శని ఉంటాడు. తర్వాత ఆరుద్ర స్వాతి శతభిషం మిత్రతార శుక్రుడు ఉంటాడు. పునర్వసు విశాఖ పూర్వభద్ర 9 పరమ మిత్రతార కుజుడు ఉంటాడు. అయితే తారాబలంను ఏ విధంగా చూసుకోవచ్చు అనేది నేను గత వీడియోలలో చేశాను. మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా సంపత్తారలో, క్షేమతారలో, సాధన తారలో, తర్వాత మిత్రతారలో, పరమమిత్రతారలో చేయండి. ఏ శుభకార్యాలైనా కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ మంచి తారాబలం ఉన్న నక్షత్రాలనే ఉపయోగించుకోవాలండి. తర్వాత నక్షత్రాధిపతి శని, తర్వాత దేవత మిత్రదేవత ధరించవలసినది నీలము బ్లూ షఫైర్. పూజించవలసిన దైవము శనిదేవుడు లేదా సూర్యుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు విద్య, వ్యాపారము, సాంకేతిక రంగాలలో మంచి విజయం పొందుతారు. మిత్ర సంబంధాలు బలంగా ఉంటాయి. తర్వాత వీరు ఓం మిత్రాయ నమః అని మరియు ఓం శనిచ్చాయ నమః అని పూజించుకొనిన కార్యసాధన జరుగుతుంది. కాబట్టి అనురాధ నక్షత్రం గురించి ఈ విషయాలను కనుక మీరు నిత్య జీవితంలో ఉపయోగించుకున్నట్లయితే మీ లైఫ్ బాగుంటుంది. తప్పనిసరిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.